కెలాయిడ్స్ ఇంకొకటి ఏంటంటే హైపర్ట్రోఫిక్ స్కార్స్. సో ఏదైనా పర్సన్కు మనకు దెబ్బ తగిలినప్పుడు, గాయం తగిలినప్పుడు ఆటోమేటిక్గా మనకు స్కిన్ అనేది రీజనరేట్ అయ్యి మనకు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అది దాని అంతటా అదే నల్లమచ్చగానో నార్మల్గానో కొద్దిగా స్కార్గానో పడుతుంది. ఒకవేళ చర్మం లెవెల్ కంటే ఎక్కువగా పెరిగితే దాన్ని హైపర్ట్రోఫిక్ స్కార్ అంటారు. ఆ హైపర్ట్రోఫిక్ స్కార్ అనేది పెరుగుతూ ఉంటే, కంట్రోల్ లేకుండా పెరుగుతూ ఉంటే కెలాయిడ్ అంటారు. దీంట్లో ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకు సర్టన్ లెవెల్కి వచ్చిన తర్వాత గ్రోత్ ఇన్హిబిషన్ అనేది, అంటే గ్రోత్ కంట్రోల్ అనేది జరుగుతుంది. అది కాకుండా కొంతమందిలో ఏంటంటే ఈ ఇన్హిబిషన్ అనేది, కంట్రోల్ అనేది తప్పిపోయినప్పుడు స్కిన్ దాని అంతటా అదే పెరిగిపోతూ ఉండడం వల్ల కెలాయిడ్స్ అనేది ఏర్పడతాయి. చాలా మందిలో ఈ కెలాయిడ్స్ అనేది స్టార్టింగ్లో నెగ్లెక్ట్ చేస్తారు. కెలాయిడ్ ఎవరైతే ఉంటుందో వాళ్లకు చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. అందులో లేజర్ అనేది చాలా ముఖ్యమైనది. లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మీకు కెలాయిడ్ అనేది పూర్తిగా పోతుందా, మనకు లేజర్ ద్వారా కానీ ఇంకొక ట్రీట్మెంట్ ద్వారా కానీ లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఉన్న గ్రోత్ అనేది కంప్లీట్గా అనేది తగ్గిస్తాం. దాని తర్వాత మనకు కొన్ని రకాల జెల్స్ లేకపోతే సిలికాన్ షీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వాటితో మెయింటైన్ చేయడం వల్ల గ్రోత్ అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.